హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భీమా అకాడమీ. లాస్ట్ 2 డేస్లో మనకు వీడియో మిస్ అయింది, బట్ అవన్నీ కవర్ చేస్తూ ఈ వీడియోలో మనకు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటే రైతులకు కరోనా వల్ల ఎక్కువ నష్టపోతున్నారు, వాళ్ళ వ్యవసాయము అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసము కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన డబ్బులను రిలీజ్ చేశారు, ఆ ఫండ్స్ని. సో మొత్తం ఎంత రిలీజ్ చేశారు అని మనకు అడుగుతుంటారు. 17,100 కోట్ల రూపాయల నిధులను ప్రధానమంత్రి రిలీజ్ చేశారు. సో ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు, ఎంతమందికి చేరుతుంది డబ్బులు ఈ రిలీజ్ చేసినవి అంటే 8.69 కోట్ల మంది రైతులకు డబ్బులు ఎట్లా వెళ్తాయంటే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లోకి, బ్యాంక్ అకౌంట్స్లోకి డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. సో మనకు మెయిన్ పాయింట్స్ ఏమి ఇక్కడ, కిసాన్ సమ్మాన్ నిధి యోజన రైతులకు సంబంధించిన ఈ స్కీమ్స్ కానీ, వాళ్ళకి ఇచ్చే ఫండ్స్ కానీ, ఇలాంటి కార్డ్స్ అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ మనకు ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. సో మనం చదువుతున్నప్పుడే ఫార్మర్స్ సంబంధించినవి ఏమున్నాయి, ఇంకా మహిళలకు సంబంధించినవి ఏమున్నాయి, చిన్న పిల్లలకు సంబంధించిన స్కీమ్స్ కానీ, వాళ్ళ సేవింగ్ స్కీమ్స్ కానీ, ఎకానమీ చెప్తున్నాను. సో ఇలాంటివన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. దీంట్లో చూస్తే మనకు కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇప్పుడు 17,100 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఎక్కడ డబ్బులు చేరుతాయంటే రైతుల యొక్క అకౌంట్స్లోకి డబ్బులు అనేవి చేరుతాయి. ఎంతమందికి లాభం ఈ డబ్బులు చేరుతున్నాయంటే 8.69 కోట్ల మంది రైతులకు ఈ డబ్బులు అనేవి అందిస్తారు. సో ఒక్కొక్క రైతుకి ఎంత డబ్బులు వెళ్తున్నాయి అకౌంట్లోకి, 2,000 రూపాయలు. సో ఇది మనకు ఇంపార్టెంట్. సో కీ పాయింట్స్ చూసుకోవాలి ఏ టాపిక్లో అయినా సరే. అయితే మొత్తము వర్డ్ టు వర్డ్ మనకు కాదు, మెయిన్గా అసలు ఎంత ఎవరికి వెళ్తున్నాయి, ఎప్పుడు వెళ్తున్నాయి, ఎంత రిలీజ్ చేసింది, ఈ పాయింట్స్ మనం చూసుకోవాలి. సో మొత్తము ఈ డబ్బులు ఇట్లా గవర్నమెంట్ ఫండ్ రిలీజ్ చేసి రైతులకు అందేలా చేయాలి కాబట్టి ప్రభుత్వ రంగ బ్యాంక్స్తో, ఈ ప్రభుత్వ రంగ సంస్థలు వ్యవసాయ శాఖతో కూడా ఒప్పందం చేసుకున్నాయి. అంటే 11 ప్రభుత్వ రంగ సంస్థలు అవన్నీ వ్యవసాయ శాఖతో అగ్రిమెంట్ చేసుకున్నాము డబ్బులు ఎట్లా అందించాలి అనే దానికోసం. సో 8.5 కోట్ల మంది రైతులకు 2,000 రూపాయలు అందుతాయి వాళ్ళకు అకౌంట్స్లోకి. మొత్తం దానికోసమే ఈ 17,100 కోట్లు అనేది రిలీజ్ చేశారు. అండ్ ఈ డబ్బులు ఒకటే కాకుండా, డబ్బులు చేయడం బ్యాంక్ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా రైతుల యొక్క పంట వస్తే దాని దిగుబడిని మొత్తం, ఆ ఈల్డ్ మొత్తాన్ని కాపాడుకోవడానికి కూడా ఫెసిలిటీస్ అనేది కల్పిస్తారు, అంటే గోడౌన్స్ లాంటివి. సో దీంతో పాటు రైతులకు ఇచ్చే రుణాలు కూడా. సో ఎన్ని రైతుల కోసం అన్ని రకాలుగా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. మనం చెప్పాం అంతకుముందు వీడియోలో కూడా, ఫార్మర్స్ అనగానే మనకు రావాల్సింది ఏమంటే డబ్లింగ్ ది ఫార్మర్స్ ఇన్కమ్, రైతుల యొక్క ఆదాయం రెట్టింపు చేయాలని చెప్పి టార్గెట్తో గవర్నమెంట్ ఈ స్కీమ్స్ అనేది తీసుకొస్తుంది. సో రైతులకు పంట సహాయంకి డబ్బులు ఇస్తున్నారు, అండ్ వాళ్ళకు దిగుబడి వచ్చిన తర్వాత స్టోరేజ్ కోసం హెల్ప్ చేస్తున్నారు గవర్నమెంట్. అండ్ వాళ్ళకు వడ్డీ కూడా ఎక్కడెక్కడ ఇంట్రెస్ట్ తీసుకుంటే వాటిపైన కూడా రాయితీ ఉండాలి కాబట్టి 3% రైతులు తీసుకున్న రుణాలపై కూడా 3% వడ్డీ రాయితీ ఉంటుంది. అండ్ ఇక్కడ 2 కోట్ల రూపాయల వరకు కూడా క్రెడిట్ గ్యారెంటీ రైతులకు అందిస్తారు. సో అన్ని రకాలుగా మనం ఎస్ఏ రాసినా కూడా, లేకపోతే మనకు యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో కూడా ఎట్లా ఉంటుందంటే థియరీ రాసినప్పుడు మొత్తం రైతులకు సంబంధించిన ఇవన్నీ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. లేకపోతే మనకు ఎగ్జామ్స్లో అడుగుతుంటారు క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే, థియరీ ఎగ్జామ్లో, మెయిన్స్ ఎగ్జామ్స్లో ఎట్లా సపోర్ట్ చేస్తారు, ఎలాంటివి చేస్తే రైతులకు బెనిఫిట్ ఉంటుంది అని కూడా అడుగుతారు, మీ సజెషన్స్ ఏంటి అని అడుగుతుంటారు. అలాంటి టైంలో మనం ఏం చెప్పాలి, రైతులకు ఇలాంటివన్నీ కల్పించాలి, వడ్డీ తక్కువ ఇచ్చేలా చేయాలి, క్రెడిట్ గ్యారంటీ అందించాలి, ఇలాంటివన్నీ చెప్పడం వల్ల వాళ్ళకు అర్థమవుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్, ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థలు ఉంటే ఆ సంస్థలకు 1% మాత్రమే వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వాలని చెప్పి 1,123 కోట్ల రూపాయలను కేంద్రం రిలీజ్ చేసింది. వడ్డీ కూడా 3% ఉంటుంది. 2 కోట్ల వరకు రుణాలపైన క్రెడిట్ గ్యారెంటీ హామీ ఉంటుంది. ఇంకా వ్యవసాయ మౌలిక సదుపాయాలు బలోపేతం చేయాలి. మనం అనుకున్నాం ఇందాక, వాళ్ళు పండించిన తర్వాత వాటిని ఎట్లా కాపాడాలి, వాళ్ళ యొక్క ప్రోడక్ట్, వాళ్ళ క్రాప్ అంతా మొత్తం వచ్చిన ఈల్డ్ అంటే కోల్డ్ స్టోరేజ్ కానీ, ప్యాకేజింగ్ కానీ, మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కావాలి వాళ్ళకు. అంటే కోల్డ్ స్టోరేజ్ పెట్టేస్తే అయిపోదు, మళ్ళీ ప్యాకేజ్ ఎట్లా చేయాలి, వాటిని మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, రైతులకు అన్నీ తెలియదు కాబట్టి వీటన్నిటికీ కూడా స్టెప్ బై స్టెప్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఆర్థిక సంస్థల ద్వారా కూడా 1,00,000 కోట్ల రూపాయల వరకు వాళ్ళకు రుణాలు అందాలి. స్లోగా మొత్తం 1,00,000 కోట్ల వరకు రుణాలు అందేలా చేయడం కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థలు, వ్యవసాయ ఉత్పత్తిదారు సంఘాలు, ఈ రైతు సంఘాలు ఇవన్నీ ఉంటాయి కదా, అన్నిటికి కూడా బెనిఫిట్ అవుతారు. వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్లో ఉంటారు. సో ఈ రుణాలు పొందాలంటే ఇవన్నీ అన్ని సంస్థలు కలిసి అందిస్తాయి రైతులకు. నెక్స్ట్, రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం. మనకు తెలుసు, మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. మేబీ మనం ఇప్పుడు ప్రతిదీ
రఫేల్ వచ్చినప్పుడు ఇట్లా కాంట్రవర్సీస్ కానీ క్రిటిసిజం అనేది ఉంటుందన్నమాట. మనం ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాము వేరే కంట్రీస్ నుంచి, మరి మేక్ ఇన్ ఇండియా అన్నప్పుడు మనము ఇండియాలో తయారు చేసుకోవాలి కానీ వేరే కంట్రీస్ నుంచి తీసుకుంటున్నాం ఏంటి, అన్నిటిని ఇంపోర్ట్ చేసుకోవడం ఉండొద్దు అనే ఉంటుంది. కాబట్టి వాటి కౌంటర్గా డెసిషన్ తీసుకుండొచ్చు గవర్నమెంట్. ఏమంటుందంటే ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించిన 101 రక్షణ వస్తువులపైన నిషేధం విధించారు. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా అడిగితే మనకు ఎగ్జామ్స్లో ఎన్ని వస్తువులపై నిషేధం విధించారంటే 101 వస్తువులపైన మనము దిగుమతులు చేసుకోకూడదు, ఇంకా ఇండియా మనము ఇంపోర్ట్ చేసుకోకూడదు. ఎన్ని వస్తువులు? 101 వస్తువులు అనేది మనము ఇంకా ఇంపోర్ట్ చేసుకోకూడదు. వాటివన్నీ ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ అనమాట. ఇవన్నీ అంటే మేబీ వస్తువులు చిన్న దాంట్లో తయారు చేసే వస్తువులు కూడా అయి ఉండొచ్చు అన్నమాట. మొత్తం కంప్లీట్ ఒక ప్రోడక్ట్ కాకుండా వస్తువులపై నిషేధం విధించారు. సో ఆయుధాలతో పాటు రక్షణ శాఖ ఉత్పత్తులను కూడా దేశీయంగా తయారు చేసుకోవాలనుకుంటున్నారు ఇండియా. అంటే మనం ఒక ఆయుధాలు తయారు చేసుకోవాలి ఇండియాలోనే, దానికి కావాల్సిన ఉత్పత్తులు ఉంటాయి కదా, రక్షణ శాఖ డిఫెన్స్లో ఉండే కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటన్నిటితో కలిపి తయారు చేసే ఫైనల్ ప్రోడక్ట్ ఉంటుంది. సో మెయిన్గా మనము ఆయుధాలు కూడా ఇంపోర్ట్ చేసుకోకూడదు, రక్షణ శాఖ ఉత్పత్తులను కూడా మనము ఇంపోర్ట్ చేసుకోకుండా మనం దేశీయంగానే తయారు చేసుకోవాలని గవర్నమెంట్ అనుకుంటుంది. కాబట్టి ఈ ఇంపోర్ట్స్ అనేవి నిషేధం విధించింది ఇంపోర్ట్స్ పైన, ఇన్ని వస్తువులపైన. సో మెయిన్గా టార్గెట్ ఏమంటే, ఎప్పుడైనా చెప్పాను నేను, పాలసీ కానీ గవర్నమెంట్ ఒక ప్లాన్ అనేది పెట్టుకుంటుంది, ఇన్ని ఇయర్స్లో టార్గెట్ ఉంటుంది. సో రానున్న 4 సంవత్సరాల కాలంలో ఈ రక్షణ వస్తువులన్నిటిపైన ఈ ఆంక్షలు అనేవి ఉంటున్నాయి. ఇప్పుడు 101 వస్తువులపైన నిషేధం అంటున్నాము, ఎంతవరకు ఉంటుందంటే అది నెక్స్ట్ ఒక 4 years వరకు ఉంటుంది. ఈ కొత్త ఉత్పత్తుల్లో మనం ఎట్లా డిజైన్ చేసుకోవచ్చు అంటే, సొంత డిజైన్ చేసుకోవచ్చు, ఆల్రెడీ డెవలప్ అయిన టెక్నాలజీ ఏమైనా ఉంటే వాటిని తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనము సాయుధ ఆర్మ్ ఫోర్సెస్ గురించి అవసరాల కొరకు DRDO ఉంటుంది కాబట్టి వాళ్ళు డిజైన్ చేస్తుంటారు మొత్తం ఎట్లా ఉండాలనేది. వాళ్ళు డిజైన్ చేసే టెక్నాలజీ కానీ దాని బేసిస్ మీద కూడా ఈ కొత్త ప్రొడక్ట్స్ అనేవి తయారు చేసే అవకాశం ఉంటుంది. 2015-20 ఈ 5 yearsలో దాదాపు 230 పరికరాల కొరకు అగ్రిమెంట్స్ జరిగినాయి. దాని వాల్యూ ఎంత అంటే 3.35 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి. ఈ 5 yearsలో మనకు వేరే అగ్రిమెంట్స్ వేరే కంట్రీని తీసుకోవడం కొరకు, ఇంపోర్ట్ చేయడం కొరకు 230 పరికరాల పైన అగ్రిమెంట్స్ జరిగినాయి. సో ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవద్దు నిషేధం ఉండడం వల్ల నెక్స్ట్ ఇండియాలోనే జరుగుతాయి ఇవన్నీ డెవలప్మెంట్ అనేది. సో నెక్స్ట్ 6 to 7 yearsలో దాదాపు 7 కోట్ల విలువైన ఒప్పందాలు జరుగుతాయి. అవి దేశంలోనే అంతే, విత్ ఇన్ ద కంట్రీ జరుగుతాయి అగ్రిమెంట్స్, వేరే కంట్రీతో కాకుండా. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 7 yearsలో దేశంలో ఉండే చిన్న పరిశ్రమలతో కానీ DRDO ఇట్లా అన్ని అగ్రిమెంట్స్ అన్నీ కూడా 7 లక్షల కోట్ల వరకు జరిగే అవకాశం ఉంది అంటున్నారు ఈ నిషేధం వేయించడం వల్ల. సో మొత్తం ఈ 7 లక్షల కోట్ల ఒప్పందాల్లో దాదాపు 1,30,000 వరకు కూడా ఆర్మీ అండ్ వైమానిక దళాలకు సంబంధించినవే ఉంటున్నాయి. మరో 1,40,000 కోట్ల విలువ కూడా నావికాదళం. అంటే మొత్తం అగ్రిమెంట్లో 7 లక్షల కోట్ల వస్తువులు అంటున్నాము, అంత విలువైన ఒప్పందాలు తయారు చేసుకుంటున్నాం. కాబట్టి వాటిలో ఎవరికి ఎక్కువ అవసరం ఉంటుంది? ఆర్మీ వాళ్ళకు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకు ఎక్కువ అవసరం ఉంటుంది. అండ్ 1,40,000 కోట్ల ఒప్పందాలు కూడా ఈ నావీ వాళ్ళతో కూడా వాళ్ళకి సంబంధించిన వస్తువులు తయారు చేయడానికి, పరికరాలు తయారు చేయడానికి వరకు ఉంటుంది ఇది. సో ఇది తండ్రి ఆస్తి వాటాలో కూతురికి ఎలాంటి హక్కు ఉంది, వాటా ఉండదా అనేది ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది మనకు డిబేట్స్లో కూడా. సో సుప్రీంకోర్టు చెప్పిన జడ్జిమెంట్ ఏమంటే, కూతురికి తండ్రి వాటాలో ఆస్తి వాటాలో ఖచ్చితంగా ఉంటుంది, కంప్లీట్గా ఉంటుంది ఆస్తి హక్కు. కొడుకు ఎట్లా ఉంటాడో కూతురు కూడా సమానంగా ఆస్తిలో వాటా ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ చెప్పింది. సో మనకు బేసిస్ ఏంటి? ఏ చట్టం ఆధారంగా చెప్తుంది సుప్రీంకోర్టు, ఏ చట్టాన్ని రివ్యూ చేసింది ఇప్పుడు అంటే హిందూ వారసత్వ చట్టం, ఇది సవరణ చట్టం. ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ. 2005 హిందూ వారసత్వ సవరణ చట్టం 2005. సో అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఇష్యూ అంటే, ఈ చట్టం ఉంది, హిందూ వారసత్వ సవరణ చట్టం ఉంది. సవరణ చట్టం 2005లో అమల్లోకి వచ్చింది కదా. 2005 కంటే ముందు తండ్రి మరణించిన వాళ్ళకు ఆస్తిలో హక్కు ఉంటుందా ఉండదా అనేది జరిగింది. అంటే డిబేట్ లాగా, లైక్ కాంట్రవర్సీ లాగా కేసెస్ అనేవి జరిగాయి. దాన్ని క్లారిఫై చేసి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, 2005 కంటే ముందు, ఈ సవరణ చట్టం అమలులోకి వచ్చే కంటే ముందు కూడా తండ్రి చనిపోయినా కూడా కూతురికి తండ్రి ఆస్తిలో వాటా ఉంటుందని చెప్పి జడ్జిమెంట్ చెప్పింది. సో ఈ సవరణ చట్టం 2005 అనేది అమలు గురించి
చాలా డిఫరెన్సెస్ వచ్చాయన్నమాట. చట్టం వచ్చింది 2005లో కదా, అంతకు 2004లో తండ్రి చనిపోయిన వాళ్ళకు, 2003లో చనిపోయిన వాళ్ళకు ఎట్లా ఇస్తారని చెప్పి అంటున్నారు. భిన్నాభిప్రాయాలు ఉన్న దాని గురించి దాన్నే మారుస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. జస్టిస్ అరుణ్ మిశ్రా ఈయన చెప్తున్నది ఏమంటే, ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుండి మొత్తం కూతురికి కంప్లీట్గా కుటుంబంలో ఆమె సమిష్టి భాగస్వామ్యురాలుగా ఉంటుంది. ఈ చట్టం అమలు రాకముందు అంటే 2005 కంటే ముందు తండ్రి మరణించినప్పుడు కూడా తండ్రి మరణిస్తే కూడా వాళ్ళకు కూడా హక్కు ఉంటుంది. అంతకు ఈ జడ్జిమెంట్ రాకముందు ఏమంటే క్లారిటీ లేదు, కూతురికి హక్కు ఉంటుందా ఉండదా అనేది క్లారిటీ లేదు. బట్ ఇప్పుడు కూతురికి హక్కు ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సమాన హక్కులు, హోదా అన్నీ ఉంటున్నాయి. సో మనకు ఎగ్జామ్స్లో, థియరీ ఎగ్జామ్స్లో కానీ, కొన్ని ఆబ్జెక్టివ్ దాంట్లో కూడా, ఎగ్జామ్స్లో కూడా కేసెస్ అనేవి ఇంపార్టెంట్. చాలా కొన్ని రేర్ కేసెస్ ఉంటాయి. అలాంటి కేసెస్ అనేవి ఎవరు సంబంధించినవి, మనకు పాలిటీలో చూస్తే మనము కొన్ని ఉంటాయి కంప్లీట్గా కేశవానంద భారతి కేసు ఏంటి, బెరుబారి కేసు ఏంటి, ఇలాంటివన్నీ అడుగుతుంటారు. కాబట్టి అలాంటి కేసెస్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఏదైనా పేర్లు చాలా కాంట్రవర్సీ ఉన్న కేసెస్, మన జడ్జిమెంట్ వచ్చిన కేసెస్ కానీ చాలా ఇంపార్టెంట్ మనకు. ప్రకాష్ వర్సెస్ కులావతి కేసులో 2016లో సుప్రీంకోర్టు చెప్పినప్పుడు ఏం చెప్పిందంటే, ఈ జడ్జిమెంట్ అంటే 2005 సవరణ చట్టం ఉంది కదా, ఈ చట్టం అమల్లో కంటే ముందు జరిగిన, అంటే అమలు కంటే ముందు కూతుర్లకు తండ్రి చనిపోతే వాళ్ళకు ఎలాంటి హక్కులు ఉండవని చెప్పింది. 2016లో సుప్రీంకోర్టు చెప్పింది ఏమంటే, ప్రకాష్ వర్సెస్ కులవతి కేసులో ఈ చట్టం అమలు రాకముందు కుమార్తెలకు ఎలాంటి హక్కు ఉండదు అని. 2005 తర్వాతనే హక్కులు అనేవి వస్తున్నాయని చెప్పింది 2016లో. సో ఈ దానమ్మ వర్సెస్ అమర్ కేసులో సుప్రీంకోర్టు దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే, 18లో ఈ చట్టం అమల్లోకి రాకముందు కూడా తండ్రి మరణిస్తే కూడా, అంటే 2005 కంటే ముందు తండ్రి మరణిస్తే కూడా ఆయన ఆస్తిలో కూతురికి హక్కు ఉంటుంది, ఆమె కుటుంబం యొక్క సమిష్టి భాగస్వామ్యురాలి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 2016లోనేమో తండ్రి మరణించే 2005 కంటే ముందు వాళ్ళకి హక్కు ఉండదు అంటుంది. 18లోనేమో సుప్రీంకోర్టు ఈ యాక్ట్ సవరణ చట్టం 2005 అమల్లోకి వచ్చిన తర్వాతనే ఆ అమల్లోకి వచ్చే కంటే ముందు తండ్రి చనిపోతే కూడా కూతురికి వాటా ఉంటుంది, హక్కు ఉంటుంది అని చెప్పింది. సో ఈ రెండు ఆపోజిట్ అయిపోయింది జడ్జిమెంట్స్ అనేవి. రెండింటిని మారుస్తూ ఇప్పుడు జడ్జిమెంట్ చెప్పిన వాళ్ళు పేరు కూడా మనకి ఇంపార్టెంట్, జస్టిస్ అరుణ్ మిశ్రా. ఈయన బెంచ్ ఏం చెప్పిందంటే, ఇప్పుడు 2005 కంటే ముందు కూడా చట్టం అనేది అమల్లో లేకపోయినా 2005లో అమల్లోకి వచ్చినా అంతకు ముందు కూడా చట్టంలో ఉన్నట్టుగానే హక్కు ఉంటుంది. సెక్షన్ 6 ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఏ సెక్షన్ ప్రకారము హక్కు ఉంటుంది అంటే, ఈ చట్టంలోని సవరణ చట్టంలోని సెక్షన్ 6 ఈ సెక్షన్ ప్రకారం కూతురికి హక్కు ఉంటుంది అని జడ్జిమెంట్ అనేది వచ్చింది. సో ఈ కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు తీసుకున్నారు, చట్టం అమల్లోకి వచ్చింది ఎప్పుడు, 2005 సెప్టెంబర్ 9 ఈ డేట్ ప్రకారమే ఇన్ని రోజులు పోతున్నారు. ఈ డేట్ కంటే ముందు తండ్రి చనిపోయిన వాళ్ళకి హక్కు లేకుండా ఉండేది ఎన్ని రోజులు, ఆ డేట్ తర్వాత తండ్రి చనిపోయిన వాళ్ళకు అలాంటి వాళ్ళకు హక్కు అనేది ఉంటుంది. సో ఇట్లా కాకుండా ఇప్పుడు తండ్రి ఆస్తిలో అన్నదమ్ములు సమానంగా అక్క చెల్లెళ్ళకు కూతుళ్ళకు కూడా హక్కు ఉంటుంది అని చెప్పి జడ్జిమెంట్ అనేది వచ్చింది. సో మొత్తం కేసెస్ అన్ని కూడా పెండింగ్ ఉన్నాయి, క్లియర్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది. కరోనా వైరస్కు వ్యాక్సిన్ ఇది చూస్తే మనము ఎవరు తయారు చేశారు, మనం ఖచ్చితంగా న్యూస్లో ఫాలో అయి ఉంటాము బేసిక్గా అయినా. సో కరోనా వ్యాక్సిన్ తయారు చేసే ఫస్ట్ దేశం ఏది ఇప్పుడు, రష్యా. సో ప్రకటించారు ఇది విజయవంతమైంది, వ్యాక్సినేషన్ తయారు చేశాము, ఇది ఆల్రెడీ వాళ్ళ కూతురికి కూడా ఇచ్చారు వ్యాక్సినేషన్ అనేది కూడా మనం న్యూస్లో చూస్తున్నాం. ఈ వ్యాక్సిన్ గామ్ కోవిడ్ వాక్ లియోను పేరు, ఇది గామ్ కోవిడ్ వాక్ లియోను రక్షణ మంత్రిత్వ శాఖ మరియు గమాలయా నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ తయారు చేసిన సంస్థ వాళ్ళు. సో ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సినేషన్ దేనికి, కరోనాకి. దీన్ని సెప్టెంబర్ నుండి తయారు చేయడం కొరకు అక్టోబర్ నుండి ప్రజలకు అందించాలని రష్యా అనుకుంటుంది. ఈ వ్యాక్సిన్ పేరు ఏమంటున్నారంటే స్పుత్నిక్ వి. ఈ స్పుత్నిక్ అనేది రష్యా వాళ్ళు ఎందుకు ఈ పేరే పెట్టారు అంటే, వాళ్ళు స్టార్ట్ చేసిన ఫస్ట్ వ్యాక్సినేషన్ కాబట్టి. ఇది ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ పంపించినప్పుడు రష్యా పెట్టిన పేరు కూడా శాటిలైట్కి స్పుత్నిక్. సో ఈ స్పుత్నిక్ అనే పేరు బాగుంది. మనం ఫస్ట్ పెట్టినప్పుడు ఆర్టిఫిషియల్ శాటిలైట్ పంపించినప్పుడు కూడా ఆ శాటిలైట్ పేరు స్పుత్నిక్ కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు తయారు చేసిన వ్యాక్సినేషన్ కూడా అదే పేరు పెట్టారు, స్పుత్నిక్ అనేది.
ఇది మనకు ఇంపార్టెంట్. ఏదో బ్లైండ్గా న్యూస్లో చూసి మనం స్పుత్నిక్ అంటే ఏంటి అని కాకుండా మనము ఎసెంట్ చదివినప్పుడు ఎక్కడో టచ్ ఉంటుంది ఈ నేమ్ కూడా. సో దాన్ని రిలేట్ చేసుకుని చదువుకుంటే రష్యా అని ఈజీ గుర్తుంటుంది, ఫస్ట్ అనేది కూడా గుర్తుంటుంది మనకు. సో దీంట్లో పుతిన్ యొక్క కూతుర్లో కూడా ఈ వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరిగిందని కూడా మనము న్యూస్లో చూసి ఉంటాము. సో ఫస్ట్ ఎవరికి ఇస్తారు? వైద్య సిబ్బంది మరియు టీచర్స్కి ఈ వ్యాక్సినేషన్ అనేది అందిస్తుంటారు. తయారు చేసే సంస్థ కూడా అడుగుతారు కొన్నిసార్లు మనకు. గమాలియా ఇన్స్టిట్యూట్ ఈ వ్యాక్సిన్ తయారు చేసింది. సో మనకు చూస్తే మనకు వాట్సాప్లో కూడా ఫార్వర్డ్ మెసేజ్ కూడా ఒకటి సర్క్యులేట్ అవుతుంది. ఈ ఎందుకు డాక్టర్స్కి టీచర్స్కి ఇస్తున్నారనే దానిపైన కూడా. ఒక డాక్టర్ అనేది వేల మంది ప్రాణాలు కాపాడతాడు కాబట్టి, ఒక డాక్టర్ తయారు కావాలంటే 30 ఏళ్ళు పడుతుంది కాబట్టి ఫస్ట్ డాక్టర్స్కి ఇస్తున్నాము. టీచర్స్ ఎందుకు ఇస్తున్నారు వ్యాక్సినేషన్ ఫస్ట్ అని అడిగినప్పుడు జర్నలిస్ట్ పుతిన్ని చెప్పారు, ఒక టీచర్ ఉంటేనే ఒక డాక్టర్ తయారు చేయగలుగుతాడు కాబట్టి టీచర్స్ అనేది డాక్టర్స్ అనేది మాకు ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇక్కడ ఒక మెసేజ్ లాగా ఒక మనం మోటివేట్ చేయడానికి కోసం ఇలాంటి మెసేజ్ అని వస్తుంటాయి అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు 1 బిలియన్ డోసుల వ్యాక్సినేషన్ కూడా 20 దేశాలు ఆర్డర్ చేశాయి. సో మనము వీళ్ళు ఎప్పుడైతే వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశారో ఇస్తామో మా ప్రజలకు అని రష్యా చెప్పుకుంటుందో, రష్యా జనాభా కంపారిటివ్ తక్కువ కాబట్టి వాళ్ళకు అయిపోగానే లేకపోతే వాళ్ళకి ముందేనో మన అగ్రిమెంట్ బట్టి చెప్పింది చైనా కూడా రష్యా కూడా మాకు ఇండియా ప్రయారిటీ ఉంది వ్యాక్సినేషన్ అందించడంలో, ఇండియాకి అందిస్తామని కూడా రష్యా చెప్పింది. సో 1 బిలియన్ డోసుల వ్యాక్సిన్ని కూడా 20 దేశాలు రష్యాకు ఆర్డర్ చేశాయి. సో మిగతా అన్ని దేశాలతో కలిసి రష్యా ఏడాదికి 500 మిలియన్ డోసుల వ్యాక్సినేషన్ని 5 దేశాల్లో తయారు చేయబోతుంది. సో మనకు ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏమంటే ఈ వ్యాక్సినేషన్ వచ్చినా కూడా మనకు చాలా జరుగుతున్నాయి న్యూస్ డిబేట్స్లో కూడా. ఇది అసలు మంచిదేనా, ఇలాంటి క్లినికల్ ట్రయల్స్ చేశారో రిపోర్ట్ చేయలేదు, ఎంతమంది పైన ప్రయోగం చేశారో. క్లినికల్ ట్రయల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏ డ్రగ్ బయటకు వచ్చినా అంటే ఫస్ట్ యానిమల్స్ పైన, ర్యాట్స్ అలాంటి యానిమల్స్ పైన, నెక్స్ట్ హ్యూమన్స్ పైన, అన్ని ఏజ్ గ్రూప్ హ్యూమన్స్ పైన, అన్ని డిసీజ్డ్ హ్యూమన్స్ పైన, అంటే డయాబెటీస్ ఉన్నా ఇంకేమైనా డిసీజెస్ ఉన్నా కేటగిరీస్ చేసి అందరికీ ఇస్తుంటారు. అప్పుడు అందరికీ ఆ వ్యాక్సినేషన్ పడుతుందా లేదా అని ట్రయల్ చేయాలి కాబట్టి అన్ని రకాల గ్రూప్ ఆఫ్ పీపుల్ పైన ఈ వ్యాక్సినేషన్ అనేది ట్రయల్ చేస్తుంటారు. సో ఈ క్లినికల్ ట్రయల్స్ అనేవి ఎంతవరకు ఉన్నాయి, ఎలాంటి రిపోర్ట్స్ మీరు బయట పెట్టలేదు రష్యా. సో బ్లైండ్గా ఇది వ్యాక్సినేషన్ మంచిగా ఉంది అని చెప్తుందని కూడా గొడవలు చేస్తున్నారు కొంతమంది, అంటే దాన్ని వ్యతిరేకిస్తున్నారు వ్యాక్సినేషన్ని. బట్ దేశం మాత్రం మేము మా ప్రజలకు అంత ఈజీగా ఎందుకు ఇస్తాము, బాగా ట్రయల్స్ చేసి మంచిగా ఉంది కాబట్టే ఇస్తున్నామని రష్యా అంటుంది. ఎంఎస్ఎంఈలకు మూలధన సహాయం. సో ఈ ఆత్మనిర్భర్ భారత్ సహాయం కింద, ఈ స్కీమ్ కింద గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫండ్స్ అన్నీ చూస్తే ఒక్కొక్క సెక్టార్కి ఒక కొన్ని డబ్బులు ఇస్తున్నారు కాబట్టి దీంట్లో ఎంఎస్ఎంఈలకు అంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు ఎంఎస్ఎంఈలకు 50,000 కోట్ల మూలధనం అందిస్తున్నారు. సో దీన్ని ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ అంటున్నారు. సో ఇది అందుబాటులోకి రాబోతుంది. అండ్ దీంట్లో మొత్తంలో ఒక 10,000 కోట్లు కూడా మొత్తం దీంట్లో అంటే ఇది ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ అంటున్నారు. ఈ 50,000 కోట్లు ఏమో ఈక్విటీ షేర్ కొరకు, ఈక్విటీ క్రైసిస్ ఉన్నప్పుడు ఇస్తున్నారు. ఈ 10,000 కోట్ల ఫండ్స్ ఎందుకోసం అంటే ఇది కంప్లీట్గా ఈ రెవెన్యూ లాస్ ఉన్నప్పుడు, క్రైసిస్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఫండ్స్ అనేది ఎంఎస్ఎంఈలకు ఇవ్వడానికి గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. ఇది ఒక ప్రధాన నిధి. దీని కింద కొన్ని అనుబంధ నిధుల ఆధారంగా ఈ స్కీమ్ అనేది ఉంటుంది. ఒక మెయిన్ ఫండ్ ఉంటుంది, దాని కింద ఉండే కొన్ని అనుబంధ ఫండ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఎంఎస్ఎంఈలకి ఇవన్నీ చిన్న సంస్థలు కాబట్టి, చిన్న పరిశ్రమలు కాబట్టి ఇవన్నీ ఈ పరిశ్రమల వాళ్ళ పరిమాణాన్ని పెంచడం కొరకు, సామర్థ్యాన్ని కూడా పెంచాలి కదా. అంటే ఒక 100 వస్తువులు తయారు చేస్తున్న ఒక ఎంఎస్ఎంఈ ఒక ఇండస్ట్రీ ఏదైనా ఉంటే, స్మాల్ ఇండస్ట్రీ ఆర్ మైక్రో ఇండస్ట్రీ, వాళ్ళు ఇంకా కెపాసిటీ పెంచడం కొరకు, వాళ్ళ ఎక్స్పాన్షన్ చేయడం కొరకు, స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా వీళ్ళు నమోదు అవ్వాలి అనుకుంటే అన్నిటి కొరకు, వాటి డెవలప్మెంట్ కొరకు, ఎంఎస్ఎంఈలకు డెవలప్మెంట్ కొరకు, దాని ద్వారా మెయిన్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అండ్ ఎకానమీ డెవలప్ అవుతుంది ఎంఎస్ఎంఈ డెవలప్ అయితే. సో ఈ ఫండ్స్ అనేది గవర్నమెంట్ అందుకే కేటాయిస్తుంది. వాయుసేన ప్రాథమిక శిక్షణ విమానాల కొనుగోలు. సో వాయుసేన అంటే ఇండియా వాళ్ళు ఇప్పుడు డిఫెన్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి రఫేల్ తర్వాత ఒక ఏదైనా మెయిన్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని నెక్స్ట్ ఒక 2-3 months వరకు దాన్ని కవర్ చేస్తూ లేదా దాని సంబంధించిన టాపిక్స్ అన్నీ మనకు న్యూస్లో వస్తుంటాయి. సో ఇప్పుడు వాయుసేన 106 ప్రాథమిక విమానాలతో పాటు ఈ ప్రాథమిక విమానాలను కొనుగోలు చేయడానికి అగ్రిమెంట్ చేసుకుంది. సో ఇవి ఒక ట్రైనింగ్ విమానాలలాగా చెప్పొచ్చు, ట్రైనింగ్ లాగా వరకు వాయుసేన వాళ్ళకు. ఎంత విలువైనవి అంటే ఇవి 8,722 కోట్ల విలువైన ఒక సైనిక సామాగ్రిని కొంటుంది. సో ఈ 106
ప్రాథమిక విమానాలతో పాటు 8,722 కోట్ల విలువైన సైనిక సామాగ్రిని కూడా భారతదేశం కొనుగోలు చేయబోతుంది. దీని కొరకు ఎవరు అప్రూవల్ ఇవ్వాలి? రక్షణ శాఖ మంత్రి అధ్యక్షున ఒక డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఉంటుంది. ఇది మనకు ఇంపార్టెంట్. ఎవరు కొంటారు? మీరు నేను డిసైడ్ చేసేది కాదు కాబట్టి ఇది డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అనేది డిసైడ్ చేస్తుంది. సో మనకి ఏం అవసరం ఉంది, ఈ టైంకి ఏం అవసరం ఉంది, ఈ ట్రైనింగ్ విమానాలు అనేది మనకు అవసరం ఉందా, ఎన్ని తీసుకోవాలి, అండ్ నెక్స్ట్ సైనిక సామాగ్రి అంటున్నాము, అవి ఎంతవరకు ఎన్ని కొనాలి, ఎలాంటివి అవసరం ఉన్నాయి అనేది ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్. ఒక సంస్థ పేరు మనం ఉంటే దాన్ని రిపీటెడ్గా మనం చదువుతూ ఉండాలి ఎప్పుడైనా. సో మనకు నెక్స్ట్ టైం ఈ టాపిక్ వచ్చినప్పుడు లేదా మళ్ళీ ఇంకేదైనా వస్తువులు కొన్నప్పుడు డిఫెన్స్ సంబంధించినవి ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో మనకు క్లిక్ అవ్వాలి. ఏమంటే మేబీ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళు డిసైడ్ చేసి ఉంటారు అని మనకు తెలిసి ఉండాలి. ఎక్కడి నుంచి అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, HAL, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. ఈ సంస్థ నుండి HTT-40. సో ఈ పేరు మనకు ఇంపార్టెంట్, లేకపోతే మనకు న్యూస్లో డైరెక్ట్గా HTT-40 అనేది ఈ మధ్య న్యూస్లో ఉంది. ఇది ఏంటి అది? ఇది UPSC ప్రిలిమ్స్లో ఎక్కువగా అడుగుతుంటారు. జస్ట్ వర్డ్ ఇస్తారు, ఆ వర్డ్ ఎక్కడ వచ్చింది మీకు ఈ మధ్య న్యూస్లో విన్నారా, దేనికి సంబంధించింది అని అడుగుతుంటారు ఆబ్జెక్టివ్ టైప్లో కూడా. సో HTT-40 అనే ఈ పేరుతో ఈ ట్రైనింగ్ విమానాలు అనేది కొంటున్నారు. ఎక్కడి నుండి కొంటున్నారు అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, HTT-40. ఇది ట్రైనింగ్ విమానాలు మాత్రమే. సైన్యం కొరకు కూడా కొంటున్నాం అంటున్నారు కదా మిగతా సామాన్లు. సో వాటికి సంబంధించి 125 mm ఇక్కడ ఆర్మ్డ్ పీరింగ్స్ ఫిన్ స్టెబిలైజ్డ్ డిస్టార్డింగ్ సాబోట్, ఇవన్నీ కూడా మందుగుండు సామాగ్రిని కూడా భారతదేశం యొక్క ఆర్మీ వాళ్ళు వాయుసేన వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. ఇదేమో వాయుసేన కొంటుంది, ఇదేమో సైన్యం. HTT-40 అనేదేమో వాయుసేన కొంటుంది, ఇదేమో సైన్యం కొంటుంది. అండ్ భారత నావికాదళం, ఇండియన్ కోస్ట్ గార్డ్ వాటి యొక్క యుద్ధ నౌకల పైన అమర్చే ఒక సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ల అప్గ్రేడేషన్ వర్షన్ కూడా భారత హెవీ ఎలక్ట్రిక్ లిమిటెడ్ అంటే BHEL నుంచి కొంటున్నారు. సో ఇండియన్ నావీ వేరు, కోస్ట్ గార్డ్ వేరు. సో నావీ వాళ్ళేమో డిఫెన్స్ సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఈ గార్డ్ అంటే వీళ్ళు కోస్ట్ గార్డ్ వాళ్ళేమో జస్ట్ అంటే వాళ్ళకు డిఫెన్స్ సంబంధించినది ఉండదు, హోమ్ ల్యాండ్ పైన సెక్యూరిటీ పైన మాత్రం ఉంటుంది. వీళ్ళేమో కంప్లీట్గా డిఫెన్స్ మొత్తం ఉంటుంది. సో ఏదైనా ఆయిల్ స్పిల్ ఇట్లా అయితే వాటర్లో ఇట్లాంటివి అన్నిటికీ కూడా ట్రేడ్ అనేది కోస్ట్ గార్డ్ చూసుకుంటుంది. ఇది వాటర్ పైన డివైడ్ అయి ఉంటుంది. ఈ సీ వాటర్ ఉంటే ఇంతవరకు నావీ వాళ్ళకు అధికారం ఉంటుంది, ఇంత లోపలికి కోస్ట్ గార్డ్ వాళ్ళగా ఉంటుంది, పవర్ వాళ్ళకు చూడాల్సి ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ అనేది కూడా సపరేట్గా ఉంటుంది. సో ఈ నావీ అండ్ కోస్ట్ గార్డ్ అని డిఫరెంట్ ఉంటాయి. వీళ్ళ పైన ఇవి నౌకల పైన అమర్చి ఒక గన్ లాంటివి ఉన్నాయంట, సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్. వీటిపైన అప్గ్రేడేషన్ కూడా, ఈ అప్గ్రేడేషన్ వర్షన్ కూడా భారతదేశం కొంటుంది. ఎక్కడి నుంచి కొంటుందంటే BHEL నుండి కొంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, డిజైన్, డెవలప్మెంట్ ఇవన్నీ కూడా దేశీయంగా జరిగే విధంగా ఆర్మర్ బీరింగ్ స్పిన్ స్టెబిలైజ్డ్ డిస్కార్డింగ్ సపోర్ట్ ఆయుధాలను కూడా భారతదేశం కొంటుంది. సో ఇవన్నిటి వల్ల ఏమవుతుంది మనకి ఫైనల్లీ భారతదేశం యొక్క ఆర్మీ యొక్క ఫోర్స్ అనేది పవర్ అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని కరెంట్ అఫైర్స్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ మన 2-3 డేస్లో మిస్ అయిన కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేద్దాం. థ్యాంక్ యూ.